అశోక్ మీరు కూడా వచ్చేయండి స్టేజ్ మీదకి రండి. జీవన్ మరీ రిలాక్స్ అయినట్టు అనిపించట్లేదు. వద్దులే ఉండని అక్కడ. అందరికీ నమస్కారం అండి. ముందు 2 ఈవెంట్లే కొంచెం బెటర్ అండి. ఆయనకి ఒక 5 నిమిషాలు మైక్ ఇచ్చి వదిలేసేవాళ్ళు. ఇప్పుడు ఆయన చేతిలో పెట్టేసి వదిలేశారు. ఫోన్లే నీ వల్ల అన్నారు, నా వల్లేమో అనుకున్నాను. అదే ఇప్పుడు మీరు యాడ్ అయ్యారు, ఇద్దరు కలిపి ఎక్కడ ర్యాగింగ్ చేస్తారేమో అని మాకు భయంగా ఉందండి. లేదు మాకు మాట్లాడడానికి భయం. ఇవాళ కాంట్రాక్ట్లో ఇది లేదు. ఫుల్ ఫ్రీడమ్ ఉంది, మాట్లాడు. అదే ముందు 2 ఈవెంట్లోని ఎక్కినప్పుడల్లా ఎవడో ఎక్కేస్తున్నాడు, మైక్ ఇచ్చుకొని మాట్లాడేస్తున్నాడు అనుకుంటున్నారు. నేను చెప్పేవాడిని, నేను యాక్టర్నండి, సినిమాలో పనిచేసేవాడిని అంటే ఎతుక్కునేవాళ్ళు పక్కన పోస్టర్లో ఎక్కడ ఉన్నాడు వీడు అని. నెక్కరేసుకున్నది నేనే అని చెప్పేవాడిని అండి. అది బేసికల్లీ అలా చెప్పుకోవడం అనేది బ్లెస్సింగ్ అండి. అలాంటి క్యారెక్టర్ రావడం చాలా ఆనందంగా ఉంది. బేసికల్లీ జగపతి బాబు గారు కూడా పెద్ద టైంలోని ఆ గెటప్ వేసుకొని బయటకు వెళ్తే ఎవరు గుర్తుపట్టలేదంట. సో అలాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు మేషారు, అదే సుభాష్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే మా టీం గురించి చెప్పాలి అంటే ఎంఆర్ ప్రొడక్షన్స్ అండి. గత 16-17 ఏళ్ళ నుంచి ఆయనే అధినేత, కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉన్నారు. ఆయన, నేను, వంశీ గారు, దినేష్ గారు, సాయిరాము, సంతోష్ భయ్య, ఇంత టీంని 16-17 ఏళ్ళు నడిపించుకొని ఇక్కడ దాకా రావడం అంటే చాలా కష్టం అండి. మధ్యలో చాలా బ్రేక్ అయిపోతూ ఉంటాయి, చాలామంది వేరే సినిమాకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎంతమందిని లాక్కొచ్చారంటే ఇంకా ఆయన డెడికేషన్ ఎలా ఉంటుందో మీకే తెలియాలి. ఆల్మోస్ట్ మా టీం లాంటిదే మన శ్రీ, చిరంజీవి, అనిల్ బ్రో ఒక 10 ఏళ్ళ నుంచి కలిసి నడుస్తున్నామండి. చాలాసార్లు చాలా గొడవలు అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఎవ్వరూ విడిపోకుండా ఇక్కడ దాకా వచ్చామంటే దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు మా ప్రోడక్ట్ ఎంత బాగా వచ్చి ఉంటుందో. థ్యాంక్ యూ మేషారు, మీ వల్లే ఇక్కడ దాకా 16 ఏళ్ళ క్రితం అక్కడ మొదలెట్టాం, తర్వాత ఇక్కడ దాకా వచ్చింది కేవలం మీ వల్లే. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా గురించి చెప్పాలంటే మనకి చాలాసార్లు సినిమా చూస్తామండి. అంటే కొన్ని హైలు ఉంటాయి, కొన్ని లోలు ఉంటాయి. అంటే ఈ సీన్ ఎదిరిపోయిందిరా, ఈ క్యారెక్టర్ ఎదిరిపోయిందిరా, అది ఇది ఉంటుంది. కొన్ని సినిమాలు ఉంటాయండి, గోదావరి లాంటి సినిమాలు, ఆనంద్ లాంటి సినిమాలు. ఈ సినిమాలో ఏది హై ఏది లో అనేది మీరు చెప్పలేరు. మీరు ఒకసారి మొదలెట్టారు అంటే సినిమా అయిపోద్ది, ఇంకా ఫోను చూసుకోరు, ఏమీ చూసుకోరు. మా సినిమా అలాంటి సినిమా అండి. సమ్మర్లో మీ అందరికీ చేయడానికి వస్తుంది. ఇంకా మా బ్యాచ్ ఉంది, మా వండర్ఫుల్ బాయ్స్. సినిమాకి రాకముందు బావ ఒక్కడే తెలుసు నాకు, రాఘవ అన్న, సుదర్శన్ అన్న జస్ట్ పరిచయం, కసిరెడ్డి అన్న అసలు జీరో. వచ్చినప్పుడు ఎక్కడ ర్యాగింగ్ చేస్తారేమో అని భయం వేసింది. దేవుడి దయ వల్ల మా సుభాష్ గారు ఉండడం వల్ల నన్ను వదిలేసి మొత్తం ఆయన్నే ర్యాగింగ్ చేసేవాళ్ళు. ఇందుకు కూడా థ్యాంక్ యూ మేషారు. మన హీరో గురించి చెప్పాలంటే ఫుల్ తెలంగాణ, నోరిపితే నిద్రలో లేపినా ఎక్కడ లేపినా తెలంగాణ యాసే వస్తుంది. బేసికల్లీ అలాంటోడు నాకు తెలిసి ఆంధ్రాకి ఒక 6 టైమ్స్ వచ్చానన్నా కదా డార్లింగ్, 6 టైమ్స్ 5 టైమ్స్ ఎప్పుడో ఒక 5 సార్లు వచ్చాడు. మా ప్రభాస్ అన్న ఫ్యాన్ తప్ప ఇంకా తెలుగుకి ఏమాత్రం కనెక్షన్ లేని మనోడు. గోదావరి యాస ఎలా చెప్తాడో అనుకున్నాను, మన విజయ్ చెప్పేవాడు, అంతా బాగానే నడిచేది. ఒకరోజు ఏమైందంటే యాస చెప్తున్నాడు, చిన్న యాస స్లాంగ్ విజయ్ చెప్పాడు, మీకు ఓకే, అలా చెప్పపోయినా ఓకే. ఈయన దాన్ని పట్టుకొని 3 గంటలు పట్టుకొని లాగాడు. నేను అదే చెప్తా, నాకు ఆ యాసే కావాలి, ఆ యాసలోనే. ఏంటి మాయా ఆ సీన్ ఉంది కదా, కరెక్ట్గా ఆ సీన్లోనే ఏంటి మంచి ఊపు మీద ఉన్నాం అని. మాంచి అనేది గోదావరిలోకి వస్తుందండి. ఏంటి మాంచి ఊపు మీద ఉన్నాం, ఆ మాంచి రావడం కోసం చాలా 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 డెడికేషన్ చూపించాడు, చాలా కష్టపడ్డాడు. సెట్లో ఉన్నాడంటే ఓన్లీ సీనే, ఇంకా వేరే పని లేదు. అండ్ మాకు జనరల్గా హీరోయిన్స్ వల్ల చాలా డిలే అవుతుంటుందండి డైలాగ్స్ చెప్తున్నప్పుడు. నిధి వల్ల ఒక్క డిలే కూడా వచ్చినట్టు నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇంతో పాటు మానిటర్ పక్కనే ఉండేవాడిని. థ్యాంక్ యూ నిధి, చాలా టైం సేవ్ చేసినందుకు. అండ్ ముందు చిన్న చిన్న సినిమాలు కొన్ని చేశానండి. చేసినప్పుడు ఒక ఫలానా అమౌంట్ మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అనుకుందాం, 10,000 మాట్లాడతారు. మాడేసాము, ఆ రోజు ఎవరు వదిలేసేయండి, నెల పోయాక ఎవరు, అది కూడా వదిలేసేయండి. 2 నెలలు పోయాక మళ్ళీ ఫోన్ చేస్తాం అంటే కస్టమర్ కేర్ వాళ్ళు కూడా వాళ్ళకి అంత అన్నిసార్లు చేయరు. మేము అలా ఫోన్లు చేస్తూనే ఉంటాం. ఆ 10,000 కాస్తే మీకు 5,000 మాట్లాడాం కదండి అంటారు. సరే 5,000 ఇచ్చేయండి అంటాం. దానికి ఇంకో నెల అలా 2,500 అవుద్ది, చివరికి 500 ఇస్తారు. మన వాళ్ళు నాకు మాట్లాడింది మన ప్రొడక్షన్ హౌస్ ఇప్పటిదాకా యాజ్ ఇట్ ఈజ్
మొత్తం ఇచ్చేసారండి. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మొత్తం ఇచ్చేసారని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నాకు మొత్తం వెనకుండి చూసుకున్న మధు గారికి, అదే ఎప్పుడు అడిగితే అప్పుడు, ఏది అడిగితే అది మొత్తం ఇచ్చిన మధు గారికి థ్యాంక్స్ అండి. చివరికి మన ఈవెంట్కి స్పెషల్ గెస్ట్గా, చీఫ్ గెస్ట్గా వచ్చిన మన జీవన్ అన్న కూడా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. సుమా గారు అంటున్నారు ఇంకొక పేజీ చెప్తే బయోపిక్ రాసేయచ్చు. ఇంతసేపు మాట్లాడినందుకు బజ్జీ తినాలి ఒకటి. థ్యాంక్ యూ. లైవ్లో ఇదిగో అశోక్ ఇచ్చేద్దాం. చాలా ఎక్కువ రోజులు చేసినట్టున్నారు.